నమస్కారం. ఈరోజు అమ్మ ఆసరాన వృద్ధాశ్రమంలో అనగాం చెందిన శ్రీమతి పల్లవి గారు, శ్రీ నితిన్ గారు, చింజువి అడవు గారు, చింజువి రిహాన్ గారు, కుమారి శ్రేయ గారు వారి కుటుంబ సభ్యులు అన్నదాతగా వివరిస్తున్న ధన్యవాదాలండి. మీరు మీ కుటుంబ సభ్యులు నిండు నూరేళ్ళు ఆయుర ఆరోగ్యాలతో అష్టేశ్వరులతో వద్దని కోరుకుంటూ అన్నదాత సుఖీభవ. అలాగే ఈరోజు సందర్భం ఏంటంటే మానవ సేవ మానస లక్ష్యంగా 65 మంది రాష్ట్రపతులకు ఆకలి తీర్చడానికి శ్రీమతి పల్లవి గారు చేసి నితిన్ గారిచే మాఘమాస పౌర్ణమి శుభ సందర్భంగా ఈరోజు ఉదయం టిఫిన్తో అనగాం చేయడం జరుగుతుంది. అలాగే శ్రీ నితిన్ గారికి, శ్రీమతి పల్లవి గారికి, చింజీవి అడవు గారికి, చింజీవి రిహాన్ గారికి, కుమారి శ్రేయ గారికి వారి కుటుంబ సభ్యులందరికీ మాఘమాస పౌర్ణమి శుభాకాంక్షలు తెలుపుతూ వారి కుటుంబ సభ్యులందరికీ విష్ణుమూర్తి దీవెనలు, పరమశివుని ఆశీస్సులు వారికి ఎల్లప్పుడూ ఉండాలని కోరుకుంటూ వారు ఏ సంకల్పం అనుకున్నారో అది నెరవేరాలని కోరుకుంటూ వారికి అంతా మంచి మనస్ఫూర్తిగా కోరుకుంటూ వారి కుటుంబ సభ్యులందరికీ ముక్కోటి దేవతల ఆశీస్సులు, ఇక్కడ ఉన్న 65 మంది ఆశీస్సులు వారికి ఎల్లప్పుడూ ఉండాలని కోరుకుంటూ వారి కుటుంబ సభ్యులందరికీ ధనాలు తెలుపుకుంటూ, అలాగే శ్రీమతి పల్లవి గారికి, శ్రీ నితిన్ గారికి, చింజీవి అడవు గారికి, చింజీవి రిహాన్ గారికి, కుమారి శ్రేయ గారికి వారి కుటుంబ సభ్యులందరికీ, అలాగే శ్రీమతి దొడ్డకాశి వనయాక్షి గారికి, డాక్టర్ శ్రీ సతీష్ దొడ్డకాశి గారికి, మీకు మీ కుటుంబ సభ్యులందరికీ దీర్ఘాయుష్మాన్ భవ. మీరు మీ కుటుంబ సభ్యులు నిండు నూరేళ్ళు ఆయుర ఆరోగ్యాలతో అష్టైశ్వర్యంతో వద్దని కోరుకుంటూ, అలాగే సంవత్సరం తలపెట్టిన అన్ని పనులు విజయం లభించి ఆధ్యాత్మికంగా వ్యక్తిగతంగా ఉన్నత శిఖరాలు అధిరించే శక్తి భగవంతుడు మీకు ప్రసాదించాలని కోరుకుంటూ, అలాగే మీకు ఎన్నడైన ఆయుర ఆరోగ్యాలు అష్టైశ్వర్యాలు సుఖశాంతులను ప్రసంజమని దేవుని వేడుతూ దీర్ఘాయుష్మాన్ భవ. అలాగే శ్రీమతి పల్లవి గారికి, శ్రీమతి వనజాక్షి గారికి దీర్ఘ సుమంగళి భవ. మీరు నిండు ముత్తైతనం చేసి ఎంతోమందికి ఆదర్శంగా నిలవాలని కోరుకుంటూ ఆ దుర్గాదేవి ఆశీస్సులు, లక్ష్మీదేవి దేవులు మీకు ఎల్లప్పుడూ కోరుకుంటూ దీర్ఘ సుమంగళి భవ. అలాగే ఆశ్రమానికి పెద్ద దిక్కు వరిస్తున్న తండ్రి లాంటి పెంటేశ్వర్కు మరియు పుష్పలమ్మ గారికి పాదావందనం చేసి ఇక్కడ 365 రోజులు నిత్య అన్నదానం కాన్సెప్ట్తో ముందుకొచ్చి తను చేస్తున్న 100 మంది 1000 మందిని చేపిస్తున్న పెంటేశ్వర్కు మరియు పుష్పలమ్మ గారి వారి కుటుంబ సభ్యులు అందరూ ఎల్లప్పుడూ నిండు నూరేళ్ళు ఆయుర ఆరోగ్యాలతో అష్టైశ్వర్యాలతో వద్దని కోరుకుంటూ వారి కుటుంబ సభ్యులందరికీ ధన్యవాదాలండి. అలాగే ఈరోజు శ్రీమతి పల్లవి గారు, శ్రీ నితిన్ గారు, చింజీవి అడవు గారు, చింజీవి రిహాన్ గారు, కుమారి శ్రేయ గారు, మీరు మీ కుటుంబ సభ్యులు మాఘమాస పౌర్ణమి శుభ సందర్భంగా ఈరోజు ఉదయం టిఫిన్తో అన్నదానం చేస్తున్నారు. మేము అన్నదానం స్వీకరిస్తున్న దాత సుఖీభవ. అలాగే ఈరోజు ఉదయం అన్నం చేసిన వంటకాలు ఫ్రూట్స్ బనానా, స్వీట్ బాదుషా, అలాగే ఉదయం టిఫిన్ ఉప్మా, అలాగే మామిడికాయ చట్నీ. అన్నదాత సుఖీభవ, అన్నదాత సుఖీభవ, అన్నదాత సుఖీభవ, సుఖీభవ, అన్నదాత సుఖీభవ. సుఖీభవ.